ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితిని చీల్చి ఓ 25 మందిని తన వైపుకి తీసుకోవాలనుకున్నాడు రేవంత్ రెడ్డి. బట్ 10 మంది అయ్యేటప్పటికి 5గురి దగ్గర నుంచి ఎలర్ట్ అయ్యారు. 10 మంది దగ్గరికి కంప్లీట్గా కంట్రోల్ చేయగలిగారు. అటు హరీష్ రావు, ఇటు పక్కన కేటీఆర్, కేసీఆర్ అందరూ 3 వైపుల నుంచి కంట్రోల్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. రెండో వైపున ఇక్కడ కాంగ్రెస్లో వచ్చేటప్పటికి అలా వచ్చిన వాళ్ళకి ఏమి ప్రయోజనం కనపడకపోవడం, భవిష్యత్తులో కూడా ఏమైనా ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం లేకపోవడం. ఇదివరకు టీఆర్ఎస్ టైంలో ఏంటి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు మినిమం 25 కోట్ల నుంచి మ్యాక్సిమం 100-200 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందడము లేదా ఏదైనా పదవులు పొందడమో జరిగింది. అట్లాంటి ప్రయోజనాలు ఇక్కడేం పెద్దగా లేకపోవడంతో పెద్ద ఇంట్రెస్ట్ పోయింది కొత్తగా వచ్చేవాళ్ళు. దానికి తోడు రేవంత్ని దెబ్బతీసేటందుకు ప్రయత్నించే గ్రూపులు ఈ రాజకీయం మధ్యన నలగడం ఎందుకు, ఆల్రెడీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అక్కడ గ్రూపులు ఏం లేవు, ఫైనల్ కేసీఆర్ డిసైడ్ చేస్తే అయిపోతుంది, లేదా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఎవరో ఒకళ్ళు పట్టుకుంటే మన పని అయిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరిని పట్టుకుంటే అవుతుందో ఎవరికి అర్థం కాదు. ఫైనల్గా మళ్ళీ అధిష్టానం వేరేగా ఉంటుంది కాబట్టి అన్న ఉద్దేశంతో క్రమంగా కాంగ్రెస్కి వలసలు ఆగినాయి. ఇలాంటి సందర్భంలో బీసీలకు సంబంధించినటువంటి ఎత్తుగడతో ప్రారంభించి, బీసీలకు సంబంధించినటువంటి సర్వేతో ప్రారంభించి బీసీ ప్రజలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి బీసీ ఓటర్లని బీఆర్ఎస్ లాక్కుంటే ఆ ఓటర్లను తన వైపుకి లాక్కునే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. అయితే అందులో తేడాని చూపించి మళ్ళీ సక్సెస్ అయింది బీఆర్ఎస్. అయితే ఇక్కడే బీఆర్ఎస్ చేత ఆ మాట అనిపించి రీసర్వే పెట్టించి ఫైనల్గా తను కావాలనుకున్న పనిని చేశాడు. ఏంటది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సూపర్ 6 పథకాలు ప్రకటించినటువంటి రేవంత్ అవి అమలు చేయకుండా, ఒకప్పుడు చేతి నిండా డబ్బులు వచ్చినటువంటి పల్లె ప్రాంత ప్రజలకి డబ్బులేమీ రాకుండా రోడ్డును పడేసేస్తే ఇప్పుడు వాళ్ళు ఓట్లేస్తారా? ఎస్పెషల్లీ పల్లె ప్రాంతపు ఓటర్లతో గెలిచాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ పల్లె ప్రాంతాల ఓట్ల మీద నమ్మకం ఉందా? ఇప్పుడు 42% రిజర్వేషను రేపు మళ్ళీ రీసర్వే చేసి 46, 48 చేశారనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఎన్నికలు జరగవు. ఎందుకు? ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు ఇదే పార్టీలు అందరూ దానికి మద్దతు ఇస్తే అందరూ అదే డిమాండ్ చేస్తారు. ఫైనల్గా ఏమవుతుంది? 50% రిజర్వేషన్ మించి ఉండడానికి వీల్లేదంటారు. ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. దాంతో స్థానిక ఎన్నికలు ఎప్పట్లో జరగవు. ఇలాగా ఎదుటి వాళ్ళ చేత చెప్పించి చేయడం అనేటటువంటి ఒక చాణక్యం, అద్భుతం ఒకప్పుడు కేసీఆర్ వ్యూహం ఇవాళ రేవంత్ ద్వారా అమలవుతోంది.